వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియాక్ట్ టు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. తమ్నేల్ చూసేసారు కదా అండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి. సో రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో మనమైతే చూసేద్దాం. కానీ అంతకు ముందు రాగి సంగటి తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకి. మాకు రాయలసీమలో రాగి సంగటి అనేది చాలా ఫేమస్. సో పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ కూడా అవాయిడ్ చేసేసి రాగి ముద్దనే బ్రేక్ఫాస్ట్ గా తింటూ ఉంటాము. అంత సో రాగి ముద్ద తినడం వల్ల మనకైతే చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్ని రాగి ముద్దలో లభిస్తూ ఉంటాయి. కాబట్టి రాగి ముద్దని రోజు కాకపోతే ఇష్టం లేని వాళ్ళు అట్లీస్ట్ రోజు రోజు తినడానికి అయితే ప్రిఫర్ చేసేయండి. సో మనమైతే ప్రాసెస్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 2 కప్పుల రైస్ అయితే తీసేసుకుంటున్నాను. ముద్దకు ఈ కోట రైస్ ఉంటాయి కదా, స్టోర్ రైస్ అయితే చాలా బాగుంటాయి. కిచిడీల రైస్తో అయితే ముద్ద అసలు నాకైతే అస్సలు నచ్చదు, అసలు బాగుండదు కూడా. కాబట్టి మీరు ఈ కోట రైస్ తీసేసుకోండి. లేని వాళ్ళు ఒకవేళ కిచిడీలతో కూడా చేసుకోండి. అప్పుడు ఎలా చేసుకోవాలి అంటే చెప్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. నేను ఇక్కడ 2 కప్పుల కోట రైస్ అయితే తీసేసుకున్నాను. ఓకే, స్టోర్ రైస్. వీటిని బాగా క్లీన్గా కడిగేసుకుందాం ఇప్పుడు. తర్వాత నేను కుక్కర్లో ముద్ద చేస్తానండి. కుక్కర్లో ముద్ద చేయడం వల్ల చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది నార్మల్గా వండడం కంటే. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసేసుకొని ఈ బియ్యాన్ని మనం కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. చెప్పా కదండి, వాటర్ ఎలా తీసుకోవాలంటే మీరు ఆ కప్పుతో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్పుతో 1కి 3 వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. తర్వాత మీకు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. 6 అయితే కరెక్ట్ సరిపోతుంది, మెత్తగా వచ్చేసింది. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకుంటాం. మీకు సాల్ట్ వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకోకపోవడమే మంచిది. చాలామందికి బీపీ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. తర్వాత ఇలా చూడండి, 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసేయండి. సో 3 విజిల్స్ వచ్చేసేయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడు మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి రాగిపిండి వేసుకొని నా దగ్గర అది మేము సపరేట్గా సంగటి ఇలా గెలుక్కోవడానికి ఒక సంగటి కట్ట అని ఉంటుంది మా రాయలసీమలో, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ చపాతీ కట్టి పెట్టి దాన్ని ముద్ద చేసేసుకుంటున్నాను. రాగిపిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకొని ఎక్కువ వేసుకొని తింటేనే మంచిది. కొంతమందికి ఇష్టం ఉండదు, నల్లగా వస్తుందని చెప్పేసి ఆ కలర్ చూడకండి. ఫస్ట్ రాగిపిండి ఎక్కువ వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా? సో నాకైతే ఇలా రాగిపిండి ఎక్కువ వేసుకొని చేసుకోవడం ఇష్టం కాబట్టి రాగిపిండి అయితే ఎక్కువ వేసుకున్నాను. కొన్ని నల్ల రాగులు, తెల్ల రాగులు ఉంటాయి. నాది వచ్చేసి తెల్ల రాగిపిండి కాబట్టి కొంచెం ముద్ద తెల్లగా కనిపిస్తుంది. కాకపోతే రాగిపిండి అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే ఎంత కావాలంటే అంత యాడ్ చేసేసుకోండి. అలా గెలికేసుకున్న తర్వాత 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ముద్ద కావాలంటే ఇలా ముద్దగా చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా ప్లేట్లోకి వేసుకొని మీరు తినేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే పప్పు చేసేసాను కాబట్టి పప్పులోకి మధ్యాహ్నం రాగి ముద్ద చేసుకున్నాం. సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా పప్పులోకి నెయ్యి వేసుకుని తింటే ముద్దతో అదుర్సే. మేము ఇంకా రాయలసీమలో రాగి ముద్దకి కాంబినేషన్లో నాటుకోడి పులుసు, తర్వాత చట్నీలు ఇలా చాలా బాగుంటాయి రాగి ముద్దలోకి. మీకు కూడా కావాల్సిన కర్రీలో మీరు ఎత్తి తినేసుకోండి. కాకపోతే నేను చెప్పేది ఏమిటి, రాగి ముద్ద ఖచ్చితంగా చేసుకొని తినండి తప్పకుండా. మీకు ఇష్టం లేకపోయినా సరే ఇష్టం చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఓకేనా? బాయ్ బాయ్.